అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ ఇవ్వాలి, బట్ ఎందుకు దానిలో జనం అంత చూడలేదు. డివోషన్ ఛానల్ ఇస్తున్నాం. నిన్న నారా లోకేష్ గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చారు కదా, పెట్టుబడులు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది. దాని తర్వాత కూడా ఈ గూగుల్ రిటర్న్ ఉపయోగం ఏంటని చెప్పేసి గుడ్డి మంత్రి మాట్లాడు. బాబు అమర్నాథ్, నువ్వు నాకన్నా చిన్నడో పెద్దడో నాకు తెలియదు, నేను గుడ్డి మంత్రి అని అంట. గుడ్డు ఇప్పుడే కదా కోడి పెట్టింది, అది పదగాలి పిల్ల అంటూ అర్థం లేని గొప్ప థియరీ చెప్పింది నువ్వే. పెట్టుబడులు అన్నప్పుడు ఏమంటారు, మామిడి తాండ్రా పూతరేకులు, ఇక అవన్నీ చెప్పేసి ఇవే పెట్టుబడులు అని చెప్పింది కూడా నువ్వే కదా. అంత గొప్ప నాలెడ్జ్ నీకుందయ్యా. నిన్ను నారా లోకేష్ అనొద్దా గుడ్డి మంత్రిని అంటాడు. అంత మాత్రం చేత నువ్వేదో గొప్పగా అడిగితే దానికి నారా లోకేష్ చెప్పలేకపోయాడని చెప్పేసి పప్పు ఉంటుందని చెప్పేసి పిచ్చ మార్ఫింగ్ ఫోటోలు పెడతారు. మరలా మీ బతుకంత తింటారు. ఇంకా జీవితాంతం వైసీపీ అన్నది ఇలాగే ఉంటుంది అని మీరు ఎవ్రీ టైం ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎలా విషం చెమ్మటం, విద్వేషాలు అగిరేలా చేయటం, ఏపీలో పెట్టుబడి పెడుతుంటే వెనక తరమటం, మంచి జరుగుతుందంటే తట్టుకోలేకపోవడం. ఇది మీ బతుకు. నిజంగా మీరు మార్ఫింగ్ ఫోటోల మీద పెట్టే శ్రద్ధ, ఎదుటి వాళ్ళని ట్రోలింగ్ చేయాలనుకున్నప్పుడు మీకుండే శ్రద్ధలో కొంచెం అన్నా కానీ పెట్టుబడుల విషయంలో కావచ్చు, మన చేతికి పగ్గాలు అప్పచెప్పారు, పరిపాలనలో మనమే ఉన్నాము, అధికారంలో మనమే ఉన్నాము, ప్రజల సంక్షేమంతో కూడా అభివృద్ధి కూడా పరిస్థితి చెప్పేసి మీరు అనుకున్నట్టయితే మీకు కనీసం ప్రతిపక్ష హోదాన్ని వచ్చేదే. 11 సీట్లు పరిమితం అయ్యేవాళ్ళు కాదే. అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? ఈ గుడ్డు మంత్రి ఏం మాట్లాడో మరలా అటాచ్ చేస్తా చూడండి. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రమోషన్ గానీ, దీనికి బ్యాక్గ్రౌండ్ గానీ, వీరు రావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ గారి పాత్ర కూడా ఉందనేటువంటిది అర్థమవుతాం. సహజంగా వాటి ట్వీట్ చూసిన తర్వాత వాళ్ళతో టై అప్ అవుతున్నారు. మరి ఇనీషియల్ గా అదానీని విశాఖపట్నం తీసుకొచ్చింది, వాళ్ళని ప్రమోట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీ బతుకులు తేడా, మీ బతుకులా బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయూ. ఇంకోటి పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయూ. ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి కోడిని తయారు చేయాలి. విశాఖలో మరో ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ అడుగు పెడుతోంది. ఆ సంస్థ సుమారు 50,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. మంత్రి నారా లోకేష్ గత ఏడాది జరిపిన అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. గూగుల్ సంస్థ పెట్టే పెట్టుబడుల ఆధారంగా సుమారు 25,000 మందికి దశల వారీగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. పరోక్షంగా హోటళ్లు, నిర్మాణ రంగం, రవాణా వంటి సేవల ద్వారా మరో 50,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు అంటున్నావు, నేను పప్పు అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతిపెద్దవి. నువ్వు చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరని కూడా ఊహించిండు. ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్, ఫ్రెష్గా ఉన్న చేపలు కూడా, చేపలు రొయ్యలు ఇటువంటి అన్ని కూడా మేము అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూలులో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసిన కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టమ్ లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ
నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసి ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మందరు స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపూర్, సత్వ, రహేజాస్తో కూడా మారుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.